ఈవినింగ్ టైం స్వీట్స్ ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా ఈజీగా క్యారమెల్ బ్రెడ్ స్వీట్ని ఇలా తయారు చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో వేడివేడి పాలను వేసుకొని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క వేసి గంట సేపు అలానే వదిలేయండి. పావు లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని కడాయిలో వేసుకొని అందులో వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండ్ మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క పాలను కూడా వేసి వీటన్నింటిని 4 నుంచి 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి దాల్చిన చెక్కను తీసేసి ఒక బౌల్లో కాచిన పాలను వేసేసి తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని దాని మీద కూడా పాలను వేసుకోవాలి. చక్కగా పీల్చుకుంటాయి. ఇప్పుడు వేరే ప్యాన్లో పావు కప్పు షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి షుగర్ క్యారమలైజ్ అయ్యే వరకు ఉండండి. దీంట్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకుని మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో నానిన బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఈ క్యారమెల్ మీద పెట్టి దాన్ని ఫ్లిప్ చేస్తే 2 వైపులా క్యారమెల్ అంటుకుంటుందండి. బ్రెడ్ క్యారమెల్ ఒక ప్లేట్లోకి తీసుకొని ఐస్ క్రీమ్ ఉంటే కొంచెం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా నచ్చేస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.